మనుషులు రాసుకునే డైరీలో సాధారణంగా గడిచిన జ్ఞాపకాలు ఉంటాయి. కానీ ఒక పాత డైరీలో జరగబోయే వింతలు, అది కూడా ఒక వ్యక్తి మరణం గురించి ముందే రాసి ఉంటే వినడానికి వింతగా ఉన్నా ఇది ఆర్యన్ అనే ఒక యువకుడి జీవితంలో జరిగిన యథార్థ గాథ. ఇది ఒక పాత ఇల్లు. ఆర్యన్ ఆ ఇంటికి మారిన మొదటి రోజే అటక మీద ఉన్న దుమ్ము పట్టిన ఒక ఎర్రటి డైరీ అతనికి దొరికింది. ఎవరో పడేసిన పాత పుస్తకం అనుకొని దాన్ని తెరిచిన ఆర్యన్కు అందులో ఉన్న అక్షరాలు చూసి మతిపోయింది. ఎందుకంటే ఆ డైరీలో ఆర్యన్ గురించి, అతని రేపటి గురించి స్పష్టంగా రాసి ఉంది. డైరీలో రాసినట్టే మొదటి రోజు అతనికి ఒక పాత స్నేహితుడు కలిశాడు. రెండవ రోజు అందులో రాసినట్టే అతనికి కొంత డబ్బు దొరికింది. జరిగినవన్నీ చూస్తుంటే ఆర్యన్కు ఒక పక్క ఆశ్చర్యం, మరో పక్క తెలియని భయం మొదలైంది. అసలు తన జీవితంలో రేపు ఏం జరుగుతుందో ఈ డైరీకి ఎలా తెలుస్తుంది అని ఉత్కంఠ మొదలైంది. ఆ ఉత్కంఠ ఆపుకోలేక ఆర్యన్ ఆఖరి పేజీలో రాసి ఉన్న వాక్యం చూసి ఆర్యన్ రక్తం గడ్డకట్టిపోయింది. అక్కడ ఇలా ఉంది: రేపు రాత్రి 12 గంటలకు నీ ఇంటి తలుపులు ఎవరో తడతారు. నువ్వు తలుపు తీయగానే నీ వెనుక ఉన్న నీడ నిన్ను అంతం చేస్తుంది. సరిగ్గా 24 గంటల సమయం. ఆర్యన్ ఆ గదిలో ఒంటరిగా ఉన్నాడు. గడియారం ముళ్ళు అలాగే తిరుగుతుంది. రాత్రి 11:59 అయింది. ఆర్యన్ గుండె చప్పుడు అతనికి వినిపిస్తుంది. సరిగ్గా 12 గంటలు అవ్వగానే బయట వర్షం హోరులో తలుపు మీద గట్టిగా శబ్దం వినిపించింది. తలుపు అవతల మృత్యువు నిలబడి ఉందని అతనికి అర్థమైంది. కానీ ఆర్యన్ వెనక్కి తగ్గలేదు. ఆ డైరీ రాసిన విధి మార్చాలని నిర్ణయించుకున్నాడు. తలుపు తీయడానికి బదులు ఆ డైరీని తీసుకొని అక్కడ మండుతున్న నిప్పుల్లో పడేశాడు. ఆశ్చర్యం! ఆ డైరీ కాలి బూడిదవ్వగానే తలుపు తట్టే శబ్దం ఆగిపోయింది. ఆ అపరిచితుడు నీడ గాలిలో కలిసిపోయింది. ఆర్యన్ ఆ రోజు ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ ఇప్పటికీ ఆ పాత ఇంటి అటక గది వైపు చూస్తూ అతనికి ఒకటే సందేహం: ఆ డైరీని అక్కడ పెట్టింది ఎవరు? అసలు ఒక మనిషి భవిష్యత్తును రాసే శక్తి ఆ డైరీకి ఎక్కడి నుండి వచ్చింది? ఈ రహస్యం ఇప్పటికీ ఆ గది గోడల మధ్య ఉండిపోయింది. మనం ఏది జరిగినా మన రాత అనుకుంటాం, కానీ ఆ రాతని మనమే మార్చుకోవచ్చని ఆర్యన్ నిరూపించాడు. భవిష్యత్తు గురించి భయపడటం కాదు, ధైర్యంగా ఎదుర్కోవటమే జీవితం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక చిన్న లైక్ మాకెంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.